ఏడాదంతా తరగతి గదిలోనే గడిపే విద్యార్థులకు చక్కటి వ్యాయామం, ఆటలు ఆడించేలా ఏడాదిలో 4 రోజులు స్పోర్ట్స్ డేను నిర్వహిస్తున్నట్లు శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థ చైర్మన్ పరుచూరి శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి సంవత్సరంలా ఈ ఏడాది కూడా స్పోర్ట్స్ డేను నిర్వహించామని, సుమారు 600 మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. ఈ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని నింపడమే కాకుండా విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తుందని తెలిపారు. విజయవాడలోని శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థల స్పోర్ట్స్ ను మొగల్రాజపురంలోని పివి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ మైదానంలో నిర్వహించారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, త్రోబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, పరుగు పందెం, టగ్ ఆఫ్ వార్ ఇలా వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. సుమారు 600 మంది విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ప్రతిరోజు పుస్తకాలతో కుస్తీలు పట్టే విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని విజయం సాధించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు శ్రీ శ్రీనివాస గ్రావిటీ విద్యా సంస్థ చైర్మన్ పరుచూరి శ్రీనివాసరావు, డైరెక్టర్ పి నీలిమ, ప్రిన్సిపల్ వి ఫణిరాజ్, అకాడమిక్ డైరెక్టర్లు ఎంవి సత్యనారాయణ రెడ్డి, టి సురేష్ బాబు, కె సతీష్ పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా పరుచూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఏడాదంతా తరగతి గదిలోనే గడిపే విద్యార్థులకు చక్కటి వ్యాయామం, ఆటలు ఆడించేలా ఏడాదిలో 4 రోజులు స్పోర్ట్స్ డేను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారన్నారు. వివిధ రకాల పోటీల్లో నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశామన్నారు. క్రీడల్లో ఓడినా గెలిచినా క్రీడా స్ఫూర్తితో ఎలా వ్యవహరించాలనేది తెలుస్తుందన్నారు. ప్రిన్సిపల్ ఫణిరాజ్ మాట్లాడుతూ, రెగ్యులర్ అకాడమిక్స్లో పాటు స్పోర్ట్స్ డే నిర్వహించామని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి ఉత్సాహంగా గడిపేందుకు ఆటల పోటీలు నిర్వహించామని తెలిపారు. ఎప్పుడు చదువులు, క్లాస్ రూమ్స్, ఈ సంబంధాల నుంచి ఏడాదికి కనీసం 4 రోజులు 5 రోజులైనా చక్కటి వ్యాయామం చేపించాలనే ఉద్దేశంతో మా గ్రావిటీ విద్యా సంస్థల్లో స్పోర్ట్స్ డే నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా ఇక్కడ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్లో నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి ఉత్సాహంగా, ఉల్లాసంగా వాళ్ళందరూ ఆడుకోవడం జరిగింది. అదేవిధంగా వివిధ రకాల క్రీడల్లో పోటీలు నిర్వహించి వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరుగుతుంది. దీనివల్ల వారికి ఓటమి ప్లస్ గెలుపు 2 రుచులను చూడటానికి అవకాశం ఉంటుంది. ఓటమి కానివ్వండి, గెలుపు కానివ్వండి. ఓడిపోయినా కానీ దాన్ని స్పోర్టివ్గా తీసుకొని, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నెక్స్ట్ టైం మనం గెలవాలనేటువంటి ఉద్దేశం రావాలని, గెలిచిన వాళ్ళు మరింత శిక్షణ పొంది ఇంకా చక్కటి ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో చక్కటి క్రీడా సంబరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ఈ శ్రీ శ్రీనివాస గ్రావిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరపున మా ఇంటర్మీడియట్ పిల్లలందరూ కూడా +1, +2 విద్యార్థులు మరియు అందరూ కూడా రెగ్యులర్ అకాడమిక్స్లో భాగంగా ఇవాళ ఈ స్పెషల్ సండే స్పోర్ట్స్ డే నిర్వహించడం జరిగింది. దీనిలో చాలామంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. అండ్ ఆల్సో దానిలో రెగ్యులర్గా ఉండే ఆ స్ట్రెస్, రిలాక్సేషన్ కోసం, స్ట్రెస్ ఫ్రీ కోసం ఈ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఉన్న ఐఐటి కానీ, నీట్ కానీ ఇలాంటి అన్నీ ఉండడం వల్ల మధ్యలో మా ఇన్స్టిట్యూట్స్ తరపున నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ షూర్గా ఐ కెన్ టెల్ వన్ థింగ్ టు ఆల్ ద పేరెంట్స్ ఏంటంటే, ఖచ్చితంగా మీరు గ్రావిటీ సెలెక్ట్ చేసుకుని ఖచ్చితంగా మీ పిల్లలు స్ట్రెస్ లేకుండా జాయ్ఫుల్ లెర్నింగ్తో చక్కగా వాళ్ళు మంచి ఐఐటీస్, నీట్స్, అలాగే ఇంకా ఏదైతే అనుకుంటున్నారో ఆ ఎయిమ్స్ ఖచ్చితంగా రీచ్ అయ్యేలాగా మన టీం పనిచేస్తూ ఉంటుందండి. కాబట్టి కాన్స్టెంట్గా, స్ట్రాంగ్గా కూడా ఐ బిలీవ్ దట్ ఆల్ ద పేరెంట్స్ కెన్ సెండ్ యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ స్టూడెంట్స్ వితౌట్ ఎనీ ఫియర్, అండ్ వీఆర్ హియర్ టు సర్వ్ యూ ఆల్.